చేసిన వాదనలో చేసిన నాటకాలకి అందరికీ కోపం వచ్చింది. ఆ విషయంలో అందరికి కోపం వచ్చింది. అందరూ సంఘీభావం తెలిపింది ఆ విషయంలో. అంతేగాని ఆ బాబు మీద కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ ఎటువంటి మీకు మానవతా కోణం లేదు అన్న వాదన సరైనది కాదని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి సురేంద్ర నాయుడు గారు, మన రాయలసీమలో ఇప్పుడు మంచు మనోజ్ గారు, మౌనిక్ గారు భారీ కార్ల ర్యాలీ ఆళ్లగడ్డ దాకా చేయబోతున్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారా, మీ పార్టీలో చేరుతున్నారా, జనసేనలో చేరుతున్నారా? భిన్నమైన కథనాలు వినవస్తున్నాయి. మంచు కుటుంబం అంటే ఈక్వల్లీ పాపులర్. మెగా కాంపౌండ్కి ఎంత పాపులారిటీ ఉందో, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్స్ మంచు కుటుంబానికి కూడా అంతే పాపులారిటీ ఉంది. సో ఆయన మొన్న ఎప్పుడో విష్ణు మాట్లాడుతూ అన్నారు, మేమేంటో మా ఫ్యామిలీ ఏంటో గడిచిన 30-40 ఏళ్ళుగా అందరికీ తెలుసు. నిజంగా అందరికీ తెలుసు, అందులో ఎవరికి ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. మీరేమంటారు? నిజంగా ఏమన్నా మీ పార్టీలోకి ఆయన్ని ఆహ్వానిస్తున్నారా, లేకపోతే ఆయన ఏమైనా అప్పీల్ చేసుకున్నారా తెలుగుదేశంలో చేరతాను? మౌనిక ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగుదేశం, మనోజ్ గారేమో జనసేన అంటున్నారట. నాకు తెలిసి మాకైతే సమాచారం లేదు. కొన్ని పార్టీల్లో చేరాలని, జనసేనలో చేరాలన్నా, తెలుగుదేశంలో చేరాలన్నా, బీజేపీలో చేరాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా అయితే మాకైతే సమాచారం లేదు. ఒకవేళ వాళ్ళ హక్కు, ఒకవేళ రాజకీయంలో చేరాలనుకోవడం వాళ్ళ హక్కు. అందులో వాళ్ళ నాయనకి పబ్లిసిటీ ఉంది. ఈయన కూడా సినిమాలో ఒక స్టార్ గా ఉన్నాడు. ప్రజాసేవ చేయాలా అనుకుంటే మౌనిక కానీ, మౌనిక వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు మా పార్టీలో ఉన్నోళ్ళే. వాళ్ళ మదర్ అయితే మా పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి. దురదృష్టం వెంటనే ఏదో యాక్సిడెంట్ లో చనిపోయారు. దాని తర్వాత ఇంక వాళ్ళ సిస్టర్ మా పార్టీలో ఉన్నారు. కాబట్టి ఆమె ఒకవేళ చేరాలనుకుంటే వాళ్ళ వ్యక్తిగత విషయం, మేమైతే వద్దనేది లేదు. ఏ పార్టీలో చేరాలనుకున్నా లేదు, రాజకీయాల్లో చేరి మేము ప్రజాసేవ చేయాలా అనే ఆలోచన వాళ్ళకుంటే స్వాగతిస్తా ఉన్నాం. అన్నిట్లో కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సామాజిక మాధ్యమాలలో నిన్న కూడా ఈ మన మోహన్ బాబు గారు ఏదైతే మీడియా మీద దాడి చేశారో దాని విషయం మీద వాళ్ళ ఇంట్లోకి ఏదో వీళ్ళందరూ కూడా మీడియా సంస్థలు తోసుకొని ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోయినారు. లోపలికి వెళ్ళిపోయినా కూడా ఆయన దండం పెడతా వచ్చినాడు. దండం పెడతా వచ్చితే మైక్ ఎత్తుకొని మూతిలో పెట్టినాడు. మూతిలో పెట్టిన దానికి లాగి కొట్టినాడు అనే మాదిరి కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఫ్యామిలీ పెద్దది అయిపోయిన తర్వాత మామూలుగా ఏమవుతుందంటే ఒక తండ్రికి 3 బిడ్డలు పుడితే 3 కూడా ఒకే ఆలోచన, ఒకే విధంగా ఉండాలని లేదు. ఇప్పుడు కాలం మారిపోయింది. కాంపిటీషన్ ప్రపంచంలో రకరకాల ప్రవర్తనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఫ్యామిలీ పెరిగింది. ఫ్యామిలీలో ఆర్థికంగా కూడా బాగా పెరిగిన తర్వాత బిడ్డలు వీళ్ళైనా కూడా బయట నుండి వచ్చేటువంటి కోడన్లు వీళ్ళు కాదు కదా, ఇక్కడ పుట్టోళ్ళు కదా, బయట నుండి కోడన్లు వస్తారు. కోడన్లు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా రకరకాల ఆలోచనలు ఉంటాయి. మనం ఇంకేదన్నా చేయాలా, మీ అన్న ఇది చేస్తున్నాడు కదా, మనం ఇది చేద్దాము అనే ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని ఎవరైతే ఇంటి పెద్ద ఉంటాడో ఆ ఇంటి పెద్ద దగ్గర పెట్టి ఆయన దగ్గర అనుమతి తీసుకొని చేసే కాలం ఒకప్పుడు ఉండింది. ఇప్పుడు ఆ కాలం లేదు. మనం ఎదుగుతున్నాం కదా, మనం ఎందుకు తీసుకోవాలా అనే విధంగా కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి. అంటే ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కొంచెం ఈదులేక రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ ఇంటి పెద్ద మీద ఉంటది. అవి సరి చేసుకుంటే బాగుంటది. రాజకీయంగా చేరాలనుకొని సేవ చేయాలనుకుంటే స్వాగతిస్తాం. ఒకసారి శివపార్తి గారి దగ్గరికి వెళ్ళాం. శివపార్తి గారు, మీ దగ్గరికి వచ్చే ముందు ఇందాక ఉందండి, మీ దగ్గరకు వస్తున్నా ఉంది, మీ దగ్గరకు వస్తున్నా ఆగండి సార్, మీ దగ్గరకు వస్తున్నా ఆగండి. ఆవిడ ఇందాక ఒక అంశం లేవనెత్తారు. ఉందండి, ఇంకా టైం, వీ హ్యావ్ యాంపుల్ టైం. వెంకటేశ్వర రెడ్డి గారు, వీ హ్యావ్ యాంపుల్ టైం. ఇక్కడ మీరు కాన్ఫరెన్స్ చేయొద్దు, మీకు అనవసరం ఘర్షణ అవసరం లేదు. మీ దగ్గరకు వస్తున్నా. ఆవిడ ఇందాక ఒక అంశం లేవనెత్తారు, దాని గురించి మాట్లాడటానికి. సురవరం ప్రతాపరెడ్డి పేరు తగిలిస్తూ తెలుగు యూనివర్సిటీ పేరు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు మార్చటాన్ని నిన్న చంద్రబాబు గారు ఆయన దాని మీద అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన బయట చూసి ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్దాం. చంద్రబాబు గారు నిన్న ఆ విషయం ప్రస్తావన చేశారు. సురవరం పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడాన్ని ఒకసారి చంద్రబాబు ఏం మాట్లాడారో చూద్దాం. పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. రైట్. పొట్టి శివపార్తి గారు,
వారు ముఖ్యమంత్రి గారు హెస్ రైట్లీ పాయింటెడ్ అవుట్, ఆయన తన అసహనాన్ని అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. ఇందాక మీరు ఆ ప్రస్తావన చేశారు కాబట్టి వారు మాట్లాడింది ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఇక రెండో అంశానికి వస్తే, కాపుల్లో అల్లుకుంటున్న అసంతృప్తి అంటూ ఒక కథనం అండి, పెద్ద కథనం వచ్చేసింది. అల్లు అర్జున్ వివాదం తర్వాత ఒక డివిజన్ వచ్చేసింది, వర్టికల్ డివిజన్. నిజంగా అటువంటి సంఘటనకి అవకాశం ఉందంటారా? సమస్య లేదండి, లేదు. కాపులందరూ ఇప్పటికే ఒక తాటి మీదకి వచ్చారనేది గ్రౌండ్ లో కానీ ఎవరైనా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్న రాజకీయ విశ్లేషకులకు కానీ లేకపోతే మిగతా విశ్లేషకులకు కానీ ఈజీగా అర్థమైపోద్ది. సో దీన్ని ఏదో చిలవల పలవలుగా ఇప్పుడు కుటుంబాల్లో అంతంత పెద్ద పెద్ద రచ్చ జరుగుతుంటేనే ఏ రోజు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, పెద్దగా మహా అయితే దాన్ని పట్టించుకోవాలి, ఒక న్యూస్ గా వేస్తున్నారు. కానీ మెగా కాంపౌండ్ లో ఏమీ లేకపోయినా ఏదో ఉంది అని చెప్పి అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి డిస్ప్యూట్స్ ఉన్నాయని ఏదో ఒకటి క్రియేట్ చేసి దానిలో